నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. వాహనదారులు వెళుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నా, లేదు వాళ్ళ మీద పాత చలాన్లున్నా వాళ్ళని ఆపి ఆ తాళాలు లాక్కోవటం అనేది పోలీసులు సహజంగా చాలా చోట్ల చేస్తూ ఉంటారు. ఆ విధంగా తాళాలు లాక్కోకూడదు అనేది తాజాగా మళ్ళీ తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మళ్ళీ అని ఎందుకు చెప్తున్నానంటే, దీనికి సంబంధించి వాహనదారుల యొక్క తాళాలని రోడ్డు మీద వెహికల్ ఆపేసేసి ఆ తాళాలు పోలీసులు తీసుకోవచ్చా, తర్వాత అలాంటప్పుడు వాహనదారులకు ఉన్నటువంటి హక్కులేంటి, వాళ్ళు ఏం చేయాలి, వీటన్నిటి గురించి కూడా నేను చాలా కాలం క్రితమే గతంలో ఒక వీడియో చేశాను. బహుశా అప్పుడు కూడా నాకు గుర్తున్నంత వరకు కూడా ఈ విజయ్ గోపాల్ వేసినటువంటి కేసుకు సంబంధించే ఆ వార్తను బట్టి అప్పుడు చేసినట్టున్నాను. తిరిగి మళ్ళీ అదే హైదరాబాద్కి చెందినటువంటి అదే సామాజిక కార్యకర్త, న్యాయవాది విజయ్ గోపాల్ మళ్ళీ ఎప్పటి నుంచో ట్రాఫిక్ పోలీసులు చట్టవిరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పని వి రాఘవేంద్రాచారి అనేటువంటి వ్యక్తి తరఫున విజయ్ గోపాల్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే, ఈ వాదన మోటారు వాహనాల చట్టం ప్రకారంగా ట్రాఫిక్ పోలీసులు కేవలం పెండింగ్ చలాన్లు వసూలు చేయడానికి వాహనాలను ఆపటం లేదా వాహనదారులను బలవంతం చేయడం అనేటువంటిది విరుద్ధం. ఇదే విషయాన్ని మనం గతంలో కూడా చెప్పాం. దీన్ని కాంపౌండ్ చేయడానికి, అంటే జరిమానాలని విధించడానికి, వసూలు చేయడానికి గవర్నమెంట్ జీవో నెంబర్ 108 గెజెట్ లో ఎక్కడా కూడా ఆ పాయింట్ లేదు. కాబట్టి పోలీసులు స్పాట్ లోనే ఫైన్ కట్టమని ఒత్తిడి చేసేటువంటి అధికారం కానీ, తాళాలు లాక్కునేటువంటి అధికారం కానీ వారికి లేదు అని చెప్పని ఆయన వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించినటువంటి తెలంగాణ హైకోర్టు మళ్లీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఆయనతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారించి పోలీసులకు స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఇందులో ప్రధానమైనటువంటి ఏంటి అన్నట్లయితే, తాళాలు లాక్కోకూడదు, పెండింగ్ చలానాలు ఉన్నాయని చెప్పి వాహనదారుల నుంచి బైక్ తాళాలు లాక్కోవటం లేదా వాళ్ళ పట్ల అమర్యాదకరంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం కూడా చేయకూడదు, బలవంతపు వసూలు చేయడానికి వీలేదు. రోడ్డు మీద వాహనాలను ఆపి ఇప్పుడే మీరు చలానాలు కట్టాలి అని బలవంతం చేయటం అనేటువంటిది, అంటే నో కోయర్సివ్ మెజర్స్, స్వచ్ఛందంగా కడితే మీరు కట్టించుకోండి వాలంటీర్లీ, కాదు అన్నట్లయితే వాళ్ళ మీద ఒత్తిడి చేయొద్దు, కోర్టు ద్వారానే మీరు వసూలు చేసుకోవాలి. వాళ్ళ వాహనదారుడు చలానా కట్టకపోయినట్లయితే పోలీసులు చట్ట ప్రకారం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టు ద్వారానే జరిమానా వసూలు చేయాలి తప్ప రోడ్డు మీద రౌడీయిజం అనేటువంటిది కరెక్ట్ కాదని చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం పెండింగ్ చలానాల కోసం మాత్రమే ప్రయాణాన్ని అడ్డుకోవటం కాదు, అసలు వాళ్ళ మీద ఏ తరహా రకమైనటువంటి దౌర్జన్యం అనేటువంటిది మంచిది కాదు. ఇక హెల్మెట్, లైసెన్స్ చెకింగ్ చేయడానికి మరి ఏమిటి అన్నట్లయితే ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళ డ్యూటీలో పార్ట్ కాబట్టి అవన్నీ కూడా చేసుకోవచ్చు. మరి ఇదే క్రమంలో వాహనదారులకు ఉన్నటువంటి హక్కులేంటి, రైట్స్ ఆఫ్ ద రైడర్స్. మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ రూల్ ఉల్లంఘిస్తే మీకు కొన్ని హక్కులు ఉంటాయి. ప్రధానంగా ఏంటంటే, తాళం లాక్కున్నప్పుడు మీకు తాళం లాక్కునేటువంటి అధికారం లేదు అని చెప్పని మీరు చాలా సౌమ్యంగా ఆ పోలీసుకి చెప్పాలి. అంతేకాకుండా ఒకవేళ పోలీసు కనుక సివిల్ డ్రెస్ లో ఉండి మిమ్మల్ని ఆపినట్లయితే, పోలీస్ అని చెప్తే మీ ఐడి కార్డు చూపించండి అని చెప్పని ఐడి కార్డు చూపించే అడిగేటువంటి అధికారం మీకు ఉంటుంది. ఐడి కార్డు చూపించడానికి తిరస్కరించి రఫ్ గా గనక బిహేవ్ చేసినట్లయితే దాని మీద మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. తర్వాత ఈ తరహా రకమైనటువంటి జబర్దస్తి చేసేటువంటి ఇదేంటి, ఎవరైనా దాన్ని ఈ రోజునంతా ప్రతి వాళ్ళకి కూడా చేతులు మొబైల్స్ ఉన్నాయి, వీడియో కనుక తీస్తే ఆ పోలీస్ అధికారికి కూడా లేనిపోయిన రకమైన ఇబ్బందులు వస్తాయి రేపు పొద్దున కోర్టుకి వెళ్ళినప్పుడు. తర్వాత ఒకవేళ మీరు ఫైన్ కట్టినప్పుడు ఏం చేయాలంటే, రసీదు అడిగేటువంటి హక్కు మీకు ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు రిసిట్ తీసుకోవాలి. రిసిట్ ఇవ్వకుండా డబ్బులు గనక అడిగినట్లయితే మీకు తెలిసింది అది లంచం కిందకి వస్తుంది. తర్వాత పోలీసులు రాసిన చలానా గనక, ఒకవేళ చలానాక దానికి ఏదో లీగల్ సాంక్టిటీ ఉంటుందని అనుకోకండి, ఒకవేళ తప్పుగా రాస్తే గనక చలానా, మీరు వెంటనే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, నేను కోర్టులో కడతాను అని చెప్పేయచ్చు. మరి వాహనాన్ని రోడ్డు మీద సీజ్ చేయొచ్చు అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాన్ని రోడ్డు మీద సీజ్ చేయడానికి వీల్లేదు. ఎప్పుడు మరి సీజ్ చేయొచ్చు అంటే,
డెఫినెట్ గా సీజ్ చేసి ఎప్పుడు చేయొచ్చు, అది చలాన్ల కోసం కాదు, సరైనటువంటి ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ లేకపోయినా తాగి నడుపుతున్నా డెఫినెట్ గా ఆ వాహనాన్ని సీజ్ చేసేటువంటి అధికారం పోలీసులకు ఉంటుంది. పోలీసులు ఒకవేళ మిమ్మల్ని ఆపి ఏదైనా ఇతరత్ర కారణాలతో వేధిస్తున్నా, దురుసుగా ప్రవర్తించినా కూడా అప్పుడు అమర్యాదకరంగా ప్రవర్తిస్తే మీరు కోర్టుకి వెళ్ళవచ్చు. ఈ కోర్టు ఆదేశాలు కూడా ఏంటంటే, గతంలో ఒక జడ్జిమెంట్ ఉంది, జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఆర్డర్ ప్రకారంగా, ఇది జనవరి 2026. దీన్ని మీరే చెప్పొచ్చు, అక్కడ గుర్తు చేయొచ్చు, అప్పుడు వాళ్ళు కొంత తగ్గుతారు. కాదన్నట్టయితే దాని ప్రకారంగా మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. ఆ సంభాషణను కూడా మీరు రికార్డు చేస్తే మీకు ఇంకా సేఫ్టీగా ఉంటుంది. తద్వారా మీరు ట్విట్టర్ ద్వారా కానీ, సైబరాబాద్ పోలీసులు ఇంకేదైనా సామాజిక మాధ్యమం ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఇది దీనికి సంబంధించి. కాబట్టి పెండింగ్ చలాన్లు కట్టడం పౌరుడిగా మీ బాధ్యత, వాటిని వసూలు చేయటం పోలీసుల యొక్క డ్యూటీ. ఈ మధ్యలో ఎక్కడ దౌర్జన్యానికి తావులేదు. యూనిఫామ్ లో మరి ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది, సందేహం వస్తుంది మీకు. యూనిఫామ్ లో ఉన్న ఏ పోలీస్ అయినా సరే మీ వాహనాన్ని ఆపవచ్చా, లేదు కేవలం ట్రాఫిక్ యూనిఫామ్ ధరించిన వ్యక్తి అని అంటే, జనరల్ గా ఏంటంటే ట్రాఫిక్ డ్యూటీస్ చేసేటువంటి వాళ్ళు ఆ ట్రాఫిక్ పోలీస్ కాబట్టి ఆయన ఆపుతాడు. మరి లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన వ్యక్తి కూడా ఆపచ్చా అంటే ఎస్, వారు కూడా ఆపవచ్చు, కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎప్పుడు ఆపచ్చు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే, ట్రాఫిక్ పోలీసులు అయితే రెగ్యులర్ డ్యూటీ, అది వైలేషన్స్, ట్రాఫిక్ వైలేషన్స్. కానీ లా అండ్ ఆర్డర్ కి సంబంధించి చెప్పాలి అన్నట్లయితే, ఏదైనా దొంగతనాలు కానీ, నేరాలు కానీ, ఇంకేదైనా కిడ్నాప్ లాంటి నేరాలు కానీ, ఇలాంటివన్నీ ఏదైనా జరుగుతున్నప్పుడు, ఆ వాహనంలో ఇంకేదైనా ప్రమాదకరమైనటువంటి, అభ్యంతరకరమైనవి తీసుకెళ్తున్నారు అనిపించినప్పుడు ఖచ్చితంగా ఆ వాహనాన్ని ఆపేటువంటి అధికారం వాళ్ళకి ఉంటుంది. ఇది దీనికి సంబంధించి. అట్లాగే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, జ్యూరిస్డిక్షన్ ఏంటి అనేది. జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేకుండా కూడా ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాహనాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఆపవచ్చు. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలి అనేటువంటిది ఆ జ్యూరిస్డిక్షన్ ప్రకారంగా పోలీసులు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇది దీనికి సంబంధించి. సో మొత్తంగా మళ్ళీ తిరిగి మరొకసారి ఇది తెర మీదకి వచ్చింది కాబట్టి దీని గురించి ప్రతి వాహనదారుడు కూడా ఒక అవగాహన కలిగి ఉంటే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.